హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక రాథోడ్ వస్తూ ఉంటాడు. అప్పుడే ఘోర తన దగ్గర ఉన్న ఒక పొడిని రాథోడ్ కళ్ళల్లోకి ఊదుతాడు. ఒక్కసారిగా రాథోడ్కి కళ్ళు మండినట్టయి తుడుచుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఘోర ఏవో కొన్ని మంత్రాలు చదువుతాడు. వెంటనే రాథోడ్ ఘోరకి వశమవుతాడు. చెప్పు ఘోర అని చెప్పి రాథోడ్ అడుగుతూ ఉంటాడు. ఇక ఘోర, నువ్వు అమరేంద్ర కుటుంబాన్ని ఎలాగైనా సరే మావిళ్ళ చెరువు దగ్గరికి తీసుకురా అని చెప్పి అడగడంతో, తప్పకుండా ఘోర, నువ్వు అక్కడ సిద్ధంగా ఉండు అని చెప్తూ ఉంటాడు రాథోడ్. ఆ కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టే బాధ్యత నాది అని ఘోరకి వశమైపోతాడు రాథోడ్. ఇక ఘోర నవ్వుకుంటూ ఉంటాడు. ఇక రాథోడ్ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. రాథోడ్ని అలా చూడడంతో ఆరు ఇంకా గుప్తకి కొంచెం డౌట్గా వస్తూ ఉంటుంది. ఇక రాథోడ్ తలని అలా తిప్పి ఆరుని ఇంకా గుప్తని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇక గుప్త వాళ్ళకి అనుమానం పెరుగుతూ ఉంటుంది. ఇక అలాగే నడుచుకుంటూ వెళ్ళి అమరేంద్ర దగ్గరికి, సార్ వెహికల్ రెడీ అని చెప్పడంతో ఇక అందరూ కాశీ వెళ్ళడానికి లగేజ్ పట్టుకుని రెడీ అవి ఇక వెహికల్ ఎక్కడానికి వస్తూ ఉంటారు. వచ్చి రాథోడ్ ఉన్న ఆ వెహికల్లో వచ్చి కూర్చుంటూ ఉంటారు. ఇక రాథోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో రాథోడ్ ఏం చేస్తాడా అన్న విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం మా ఫ్రెండ్స్.